డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులంతా ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు. సంఘీభావంగా అశోక్ సార్ సైతం కూడా ఇక్కడ రావడం జరిగింది. సార్ ఎట్లా చూస్తారు? ఒక పక్కన మెగా డిఎస్సి అని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది, వేస్తామని చెప్పేసి ప్రభుత్వంలోకి వస్తే. ఒక పక్కన 11,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఈ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ రద్దు చేయాలి, వాయిదా వేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ప్రభుత్వము నిరుద్యోగుల గురించి ఆలోచించడం లేదు. ఒక జీవన్ రెడ్డి అనే వ్యక్తి రాజీనామా చేస్తా అంటే అన్నింటికాడ క్యూ కడుతున్నారు. ఇదేం దౌర్భాగ్యం? 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. మీకు 25,000 ఉద్యోగాలు వేస్తామని మీరే చెప్పారు. విద్యార్థులు గాంధీ భవన్ అప్లికేషన్ ఏం పెట్టుకోవాలి, మీరు మెగా డిఎస్ఎల్ ఏం పెట్టుకోవాలి, మీరే 25,000 ఉద్యోగాలు వేస్తామని మీరే మోసం చేస్తారు. వాళ్ళ ప్రమోషన్లు ఇచ్చారు కదా, ఆ ప్రమోషన్లు కలిపితే 25,000 ఉద్యోగాలు అవుతాయి కదా. ఆ సోయి ఎందుకు ఉండడం లేదు? మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిన విద్యార్థులను పక్కన పెట్టి ఎప్పుడో ఇయర్ క్యాలెండర్ ఇస్తారు. ఆ ఇయర్ క్యాలెండర్ క్లారిఫికేషన్ లేదు, అది త్వరలో అని చెప్తున్నారు. కాబట్టి తక్షణమే 25,000 ఉద్యోగాలు మెగా డిఎస్ నిర్వహించాలా. దానికి అనుగుణంగా 60 రోజుల పాటు వాళ్ళు చదువుకోవడానికి టైం ఇవ్వాలి. ఎందుకంటే మొన్న 6,500 పోస్టులు ఉంటే మనకు 4,500 పోస్టులు కలిపి 11,062 పోస్టులు ఇచ్చారు. పెరిగిన పోస్టులు చదువుకోవాలి కదా. టెట్ కూడా మన ఆగమాగం పెట్టారు. అది కూడా నేను ఆమన్న నిరారధిక చేస్తే అప్పుడు టెట్ వేశారు. వాస్తవంగా డిఎస్సితో పాటు ఎప్పుడైనా టెట్ కంపల్సరీ వేయాలి. టెట్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి వేయాలి. మరి మన డిఎస్సి వేసినప్పుడు టెట్ వేయకుండా టెట్లు లేట్ చేస్తారు. టెట్ లేట్ అని చెప్పి దాన్ని బాధ పెట్టుకుని గందరగోళం చేసి వాళ్ళ విద్యార్థులను రోడ్ల మీద తిప్పుతూ ఉన్నారు. తక్షణమే 25,000 ఉద్యోగాలు ప్రకటన చేయాలా. విద్యార్థులు చదువుకునే విధంగా వాళ్ళకు 60 రోజులు టైం ఇవ్వాలా. దాంతోపాటు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది డిఎస్సికి వర్తించదు. ఎందుకంటే 33 జిల్లాలు ఉన్నాయి. దాంట్లో ఓపెన్ మెరిట్ కోట 5% ఉంది. 5% మెరిట్ కనుక ఇవ్వాలనుకుంటే ఆన్లైన్లో కుదరదు. ఎందుకంటే మీ టెట్లోనే తేలిపోయింది, మీకు నిర్వహించడం రాదు. ఎందుకంటే టెట్ అని నార్మలైజేషన్ చేయాలి. నార్మలైజేషన్ చేయకుండా టెట్ నిర్వహించారు, గందరగోళపరిచారు. అంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడం రాదు, నార్మలైజేషన్ చేయకుండా కుదరదు. కాబట్టి డిఎస్సి అనేది ఆన్లైన్ ఎగ్జామ్కి సరిపడదు. ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ నిర్వహించాలొక ప్రధాన డిమాండ్. 60 రోజుల పాటు టైం ఇవ్వాలా. టెట్లో నార్మలైజ్ చేయాలా. తక్షణమే 25,000 ఉద్యోగాలు ప్రకటించాలని విద్యార్థుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకటేసారి 25,000 ఉద్యోగాలు కనుక వేసినట్టు అయితే వచ్చేటువంటి జనరేషన్కి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. టెక్నికల్గా కొంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమైనా టెక్నికల్గా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఒకసారి 25,000 ఉద్యోగాలు కనుక మెగా డిఎస్సి కనుక వేసినట్టు అయితే యాడ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2016 గ్రూప్ 2లో యాడ్ ఆన్ చేశారు, 2012లో యాడ్ ఆన్ చేశారు, 99లో యాడ్ ఆన్ చేశారు. ఏదైనా మార్చుకోవచ్చు. ఇవాళ ఏపీలో గ్రూప్ 1లో గ్రూప్ 2లో 1:12 ఇచ్చిన వాళ్ళు ఇవాళ 1:100 ఇచ్చారు. మరి వాళ్ళకి సాధ్యమంటే వీళ్ళకేం సాధ్యం కాదు. ఇవన్నీ దొంగ మాటలు. వీళ్ళు చెయ్యలేక ఆడలేక మధ్యలో ధరం అన్నట్టుగా వీళ్ళ పరిస్థితి అనేది మారిపోయింది. కంపల్సరీ నిరుద్యోగుల నుంచి పట్టించుకొని మెగా డిఎస్ అండి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావు. గ్రూప్ 2లో పోస్టులు పెంచిన లీగల్ ప్రాబ్లమ్స్ రావు, 1:100 ఇచ్చిన లీగల్ ప్రాబ్లమ్స్ రావు. ముఖ్యంగా మోతీలాల్ ఇవాళ గాంధీ ఆసుపత్రిలో 8 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నాడు. తక్షణమే ఆ నిరాహారదీక్ష విరమించాలంటే మీరు పోస్టుల పెంపు అనే ప్రకటన జరుగుతూనే దీక్ష విరమణ జరుగుతుంది. కానీ ప్రత్యక్షంగా మీరు కనుక ఈ రేపు ఎల్లుండే వరకు నిర్ణయం తీసుకోకపోతే మేము 2, 3, 4 తారీఖులలో హైదరాబాద్ అనేది 1,00,000 మందితో ముట్టడి కార్యక్రమం జరుగుతాయి. దాని తర్వాత శాంతి బదుల సమస్య కనుక తలెత్తుతో మాకు సంబంధం లేదు. ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎందుకంటే నెల రోజులుగా గొంతు చించుకొని ఇదే ఇందిరా పార్క్ దగ్గర 20వ తారీఖు నాడు 5,000 మందితో మీటింగ్ పెట్టినాం. అయినా మీకు మెలక రావట్లేదా? సోయి రావడం లేదా? జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకేమో సోయి వస్తుంది, ఆయన కోసం మంత్రులంతా క్యూ కడతారు. లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతుంటే మీకు ఎందుకు సోయి రావడం లేదు అనే అంశాన్ని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నా. కానీ ఈ 2 రోజులలో మా కార్యాచరణ పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుంది. మోతీలాల్కు మద్దతుగా 1,00,000 మంది హైదరాబాద్ ముట్టడి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. ఒక పక్కన టెట్లో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిని మీరు ఇంతకుముందు చెప్తా ఉన్నారు. మరో పక్కన గురుకుల సంబంధించినటువంటి నియామకాల్లో కూడా 3,000 పోస్టులు బ్యాక్లాగు. ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి ఎందుకు ఈ విద్యా సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లేదు అని చెప్పేసి ఎందుకు అనుకుంటా ఉన్నారు? పాలకులు సరైన లేరు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉందా? అవగాహన కోసం ఏ రోజున 2 గంటల సమీక్ష పెట్టిండా? విద్యార్థులతో మీటింగ్ పెట్టిండా? ఐఏఎస్ ఆఫీసులతో మీటింగ్ పెట్టిండా? మంత్రులతో మీటింగ్ పెట్టిండా? మీకు అవగాహన ఉంటే మీటింగ్ పెడతారు కదా. మేధావులు ఉన్నారు కదా, అరగోపాల్ సార్ ఉన్నాడు, ఇక్కడ మన కోనరామ్ సార్ ఉన్నారు, వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని మాట్లాడాలి కదా.
మాట్లాడితే వాళ్ళ సమక్ష వేరు సమాధానం చెప్తారు కదా. ఆకునూరు మురళి గారు ఉండి వాళ్ళతో మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి తక్షణమే ఏం చేయాలా, నిరుద్యోగులకు ఏం చేయాలా, ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది, కలబడి కొట్లాడింది, ఊరూరు తిరిగింది, బస్ యాత్రలు చేసింది, అన్ని యాత్రలు చేసి కొట్లాడిన వాళ్ళు నిరుద్యోగులు. వాళ్ళ ముచ్చట పట్టించుకోకుండా నువ్వు ఏమేనో ఎమ్మెల్యే కొనుగోలు కార్యక్రమాలు ఉంటే ఎట్లయితుంది. ఇక్కడ తక్షణమే మాకు న్యాయం చేయండి. న్యాయం చేయకపోతే ముట్టడి బరాబరు జరుగుతుంది, తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తాను.